అంటే అందరూ తర్వాత అంటే మనం చేసిన ఇంటర్వ్యూకిలో ఒక ప్లస్, ఒక మైనస్ ఉన్నాయి. ప్లస్ ఏంటి అంటే అప్పటిదాకా అంత ఓపెన్‌గా ఎవరు మాట్లాడలేరు. ఏ యాక్ట్రెస్ మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ గాయత్రి గుప్తా చెప్పింది. ఇంటర్వ్యూ రిలీజ్ అయిన వెంటనే అందరూ ఏమన్నారంటే, "ఏంటి ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడింది" అని. కొంతకాలం పోయిన తర్వాత, "అమ్మాయి మాట్లాడింది నిజమే గదా!" అన్నారు. ఇప్పుడు ఫస్ట్‌లో ఒకప్పుడు గాయత్రి మాట్లాడినట్టు ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదండి. అంటే మీ తర్వాత చాలామంది వచ్చారు, చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఫస్ట్ వాయిస్ రైజ్ చేసింది మాత్రం సిట్యుయేషన్స్ ఎలా ఉన్నదనేది మాత్రం మీరే. అండ్ దానికి సెకండ్ నెగెటివ్ సైడ్ తీసుకుంటే మీరు ఎంత ఫేస్ చేయాలో అంత ఫేస్ చేశారు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ రిపర్కషన్స్. లైక్ ప్రతిదానికి రిపర్కషన్స్ ఉంటాయి. అందరూ పబ్లిసిటీ అది ఇది అన్నారు. బట్ పబ్లిసిటీ కంటే అక్కడ నాకు జరిగింది నష్టమే ఎక్కువ. అంటే అన్నిటికీ పాజిటివ్ ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయో, అంటే నేను ఏం ఆలోచించుకొని చేశానో అని తెలియదు కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు బి రియల్ అండ్ దెర్ ఈస్ సో మచ్ షిట్ దట్ ఐ హ్యాడ్ టు అడ్రస్. నాకు చెప్పాలి, కొన్ని తెలియాల్సిన విషయాలు, అడ్రస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అమ్మాయిలకు తెలియాల్సినవి. సో అలా అని ఇంపార్టెంట్ అనిపించింది. సో ఐ స్పోక్ మై హార్ట్ అవుట్, నాట్ టు ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం బ్రెయిన్లో లేకుండే, జస్ట్ వాట్ ఎవర్ ఐ వాజ్ దేర్ ఐ పుట్ ఇట్ అవుట్ సైడ్ వితౌట్ ఇన్హిబిషన్, ఫియర్లీ. వాట్ డిడ్ యూ ఫేస్ ఇంటర్వ్యూ తర్వాత? ఇంటర్వ్యూ తర్వాత అసలు మీరు ఫిదా తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న దయా, అసలు ఇంకో సినిమా చెప్పండి నాది, పెద్ద సినిమా, ఎనీ కమర్షియల్ సినిమా ఏం లేవు. అంటే అవుట్ రైట్గా చాలామంది బ్యాన్ చేసేసారు, కట్ చేసేసారు. బట్ ఇప్పుడు ఒక ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ మాట్లాడకపోతే, ఒక జనరేషన్ ఆఫ్ యాక్ట్రెసెస్ మాట్లాడకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి క్లీన్ రోడ్ ఉండదు. ఇప్పుడు మనం ఒక రోడ్ క్లియర్ చేయాలి అంటే చెత్త ఉందనుకోండి, ఫస్ట్ నడిచే వాళ్ళు క్లియర్ చేయాల్సి వస్తుంది దారి. వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, అన్నీ ఉంటాయి రిపర్కషన్స్. క్లీన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఐ థింక్ ఐఎమ్ దట్ పర్సన్ హూ ట్రైడ్ డూయింగ్ దాట్. అండ్ దీన్ని బ్రేకింగ్ జనరేషనల్ ట్రామా అంటారు. బ్రేకింగ్ జనరేషనల్ ట్రామా అయిన సొసైటీ ఫర్ వర్కింగ్ ఉమెన్కి నేను ఒక లీడ్ తీసుకున్నానే అర్థమైంది. తర్వాత నేను ఏం చేసినా అని ఆలోచిస్తే దిస్ ఇస్ వాట్ ఐ డిడ్, విచ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్. అంటే దెబ్బలు తగిలినా, మాటలు పడ్డా, కెరియర్ లాస్ అయినా, ఫైనాన్షియల్గా బ్రేక్ అయిపోయినా, అంటే సప్పుడు దాకా మూసుకొని ఉండి వచ్చినాయి చేసుకుంటూ పోతే అది వేరే ఉంటుంది. బట్ నేను సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆలోచించిన కాబట్టి మాట్లాడినా, దాని రిపర్కషన్సే నన్ను దూరం చేసేస్తారు అందరూ. జరిగింది అది. బట్ యా, the price I paid for next generations breaking the trauma cycle is what I believe. So ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఇమీడియట్గా ఆఫర్స్ ఇచ్చి క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఇప్పుడు అలాగే ఉంది. చాలా రేర్లీ పీపుల్ వర్క్ విత్ మీ. అంటే ఇండిపెండెంట్గా ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త టెక్నీషియన్స్, యాక్టర్స్, వీళ్ళందరూ దే ఆర్ ఎక్సైటెడ్ టు వర్క్ అండ్ వాళ్ళు అలా వస్తున్నాయి. కానీ కమర్షియల్ సినిమాలు పెద్దవి అయితే అప్పుడు కాస్ట్ చేసుకొని, అంటే ఓన్లీ ఇదే రీజన్ తను బయటికి వెళ్ళి ఏదైనా అడ్రస్ చేస్తుంది, చెప్పుద్ది, ఎందుకు వచ్చిన లొల్లిమతో అని కాస్ట్ చేసుకొని తీసేసినవి ఉన్నాయా? యా, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద హెల్త్ సిచ్యువేషన్, నేను మెయిన్లీ ఇంటర్వ్యూ అడిగిన రీజన్ కూడా అదే. నేను ఒక వీడియో చూశాను, మా వాళ్ళే ఐడ్రీమ్ వాళ్ళే ఒక వాయిస్ ఓవర్తో పెట్టారు, గాయత్రి గుప్తాకి హెల్త్ బాగాలేదు అని. అదే నేను అడిగాను, బట్ నేను ఎక్కువ డీటెయిల్స్ అడగలేదు ఫోన్లో. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా అడగలేదు అసలు ప్రాబ్లం ఏంటి అని. ఒక్కసారి ఆడియన్స్ అందరికీ అలాగే నాకు కూడా అసలు ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏంటి? యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఫస్ట్ ఆటో ఇమ్యూనిటీ. అంటే నాకు 15 years నుంచి, అంటే నా కెరీర్ స్టార్ట్ అయింది 2008లో స్టార్ట్ అయ్యా. 2008 రైట్ ద ఫస్ట్ జాబ్ వెళ్ళి సాక్షిలో ఇలా అడుగు పెట్టాను. నెక్స్ట్ డే బెడ్ రిడన్ అయిపోయినా నేను. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా అయింది. ఆయుర్వేద ట్రీట్మెంట్స్ చేసి అప్పటికప్పుడు మసాజెస్ త్రూ అవన్నీ కొంచెం రిలీఫ్ వచ్చింది, కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద రీజన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ నాకు ఫోర్స్ఫుల్గా పెళ్లి జరిగిపోయింది. ఇష్టం లేని పెళ్ళిలో అక్కడ నెగిటివ్, చాలా చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసా. ఒక 2 years ఐ వాజ్ ఇన్ అ హారిఫిక్ సిచ్యువేషన్ ఆఫ్ మ్యారేజ్. దాని తర్వాత బయటికి వచ్చి మళ్ళీ ట్రై చేస్తున్నా. బట్ ఆల్ దీస్ ఇయర్స్ ఏంటంటే ఐ లివ్డ్ ఓన్లీ ఆన్ పెయిన్ కిల్లర్స్. నా లాస్ట్ 15 years నుంచి if I'm going, I'm working, I'm on painkillers. There's no single day that I'm not on painkillers. And వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి బాడీలో. అంటే హాస్పిటల్స్కి వెళ్తున్నా, డాక్టర్ ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు, బట్ కదలడానికి రావట్లేదు, లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తుంది అని. ఐవ్ ఆల్వేస్ బీన్ గోయింగ్ టు హాస్పిటల్స్. ఓన్లీ 5 years బ్యాక్ డయాగ్నోస్ చేశారు కి నీకు ఆటో ఇమ్యూన్ ఇష్యూ ఉంది, అది నీ బోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ 2 పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ 2 దానికి ఆటో ఇమ్యూన్ అనే కండిషన్ ఉంది. సో నీ ఇమ్యూన్ సిస్టమ్ నీ బోన్స్ క్యాన్సర్ సెల్ అని
మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని నీ బోన్స్ని అటాక్ చేస్తుంది. సో ద మెయిన్ రీజన్ యువర్ హెల్త్ ఈజ్ స్పాయిలింగ్ బికాజ్ నీ ఇమ్యూన్ సిస్టమే నేను అటాక్ చేస్తుంది. అసలు ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అటాక్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు అలా ఎందుకు వస్తుంది అంటే రీజన్స్ తెలీదు అని నో డాక్టర్ గేవ్ మీ. సో లాస్ట్ ఇయర్ అంటే 5 years నుంచి ఒక స్పైనల్ కార్డ్లో డిస్క్లు ఉంటాయి కదా, లోపల జెల్ ఉంటుంది డిస్క్ సపోర్ట్ చేయడానికి. ఆ జెల్ హార్డన్ అయిపోతుంది. ఆ జెల్ హార్డన్ అయిపోయి సపోర్ట్ లేక కింద బోన్ పై బోన్కి ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయ్యి ఇలా ఒక్కొక్కటి అతుక్కుపోతున్నాయి. అలా ఇప్పుడు 5 bones అతుక్కున్నాయి అన్నమాట. సో ఇంకా ఇప్పుడు నెక్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నా నెక్ మూమెంట్స్ కూడా రిస్ట్రిక్టెడ్, ఇంతకన్నా ఎక్కువ తిరగదు. సో అట్లా మొత్తం బోన్స్ అన్నీ ఫ్యూజ్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఫైనల్ కండిషన్. ఇంకొక 2 years మ్యాక్స్ ఈజ్ వాట్ ఐ కెన్ ట్రై. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక ఆయుర్వేద ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఒక 1 month ఉన్నా. అంటే ఇట్స్ ఈ మెడికల్ యూనివర్సిటీ విచ్ ఆల్సో హ్యాస్ అన్ ఆశ్రమ్ వేర్ యూ కెన్ స్టే దేర్. ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు మన మీద. అలా పంచకర్మ ఇస్ వన్ థింగ్ విచ్ హెల్ప్ మీ ఎక్స్పోనెన్షియల్గా. నాకు అంటే చాలా రిలీఫ్ వచ్చింది. అంటే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఐ వెంట్ త్రూ, బట్ ఐ కుడ్ ఫీల్ ద రిలీఫ్. అంటే మూమెంట్స్ పెరిగినాయి బాడీలో, కొంచెం యాక్టివ్ అయినా. సో అర్థమైంది ఏంటి అంటే నాకు ఒక సొల్యూషన్. అంటే ఫస్ట్ టైం హోప్ కనిపించింది. 15 yearsలో నేను ఎవ్రీడే పెయిన్ త్రూ, లైక్ యూ వేక్ అప్ టు పెయిన్, యూ స్లీప్ విత్ పెయిన్. ఇట్స్ నాట్ ఈజీ. నాకు నిద్ర సరిగా పట్టదు. అంటే పడుకోవడం కూడా ఐ హెవ్ బికమ్ సో ఇన్సోమ్నియాక్. అంటే నిద్ర ఉండదు నాకు. హార్డ్లీ ఒక 2-3 hours, మొత్తం రాత్రి ఒక 2-3 hours నిద్ర పడుతుంది బికాస్ ఆఫ్ ద పెయిన్. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని కూడా ఐఎమ్ సో వెక్స్డ్ అప్. ద గుడ్ థింగ్ ఈజ్ నేను డర్టీ ఫుడ్ తినా, అంటే జంక్ ఫుడ్ తినాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ ఉండే కాబట్టి చాలా జాగ్రత్తగానే తింటా. దానివల్లనే అట్లీస్ట్ నేను డీటాక్స్ ఇవన్నీ చేసుకుంటుంటా. దానివల్ల అట్లీస్ట్ ఐమ్ బ్యాలెన్సింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్ది. ఒక లాస్ట్ 2 years నుంచి బయోలాజిక్స్ అని ఒక ఇంజెక్షన్ తీసుకుంటున్నా. ఆ ఇంజెక్షన్ ఏంటంటే మంత్లీ 1 or 2 అవుతుంటాయి. అది ఇమ్యూనో సప్రెసెంట్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ నన్ను అటాక్ చేయకుండా ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ అనమాట. బట్ అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ని కొలాప్స్ చేసేస్తుంది. ఇప్పుడు నన్ను అటాక్ చేయొద్దు నా ఇమ్యూన్ సిస్టమ్, కానీ నా బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అవసరం. ఇప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి ఇమ్యూన్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు దెబ్బలు తగిలినా వేరే ఏమన్నా అయినా కూడా రికవరీ టైం స్లో అవుతుంది అనమాట. సో ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. ఇది ఓన్లీ ప్రస్తుతం బెడ్ రిడన్ అవ్వకుండా వెళ్ళి పని చేసుకోగలిగే అంత ఎనర్జీ మెయింటైన్ చేయడానికి. సో సొల్యూషన్ అయితే నాకు ఆయుర్వేదంలోనే కనిపించింది. అది కూడా వాళ్ళు ఏమన్నారంటే ఒక 6 months వచ్చి కంప్లీట్గా నువ్వు ఇక్కడ, అంటే ఆ 1 month లాస్ట్ ఇయర్ ఉన్నది కూడా ఏంటంటే పొద్దున 5 o'clock నుంచి స్కెడ్యూల్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clock దాకా బ్యాక్ టు బ్యాక్ ట్రీట్మెంట్స్, యోగా, ప్రాణాయామ ఇవన్నీ చేపిస్తారనమాట. మళ్ళీ ఫుడ్ కూడా వాళ్ళు అక్కడ డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళందరూ చూసుకొని ప్రతిదీ నీ బ్రీద్ ఎంత ఉంది, నీ హార్ట్ బీట్ ఎంత ఉంది, ఏ టైంకి షిఫ్ట్కి వెళ్ళావు, ఎన్నిసార్లు వెళ్ళావు, అన్నీ చెక్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఎవ్రీడే నోట్ చేసి ఎవ్రీడే ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ అలా 1 month చేస్తే నాకు సొల్యూషన్ వచ్చిందన్నమాట. అంటే ఐ ఫిగర్డ్ అవుట్ దట్ సొల్యూషన్ పాసిబుల్.